అయితే సార్ ఇప్పుడు మీ మెగా అభిమాని అనే ముద్రే మీ మీద బలంగా పడింది కదా! అసలు మెగా అభిమాని అనే ముద్ర అసలు ఎలా పడింది? ఎక్కడి నుంచి స్టార్ట్? నాకు తెలిసి అయితే అల్లు అర్జున్ గారు ఒకసారి చెప్పారు. ముద్రేం కాదు, నేను ఫస్ట్ నుంచి చిరంజీవి మీరే ఓపెన్ గా చెప్పారు. నాకు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ గారు చెప్పింది ఒకటి గుర్తు. ఒకసారి చిరంజీవి గారి ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్తే ఆర్కుట్లో కూర్చుని చిరంజీవి గారి ఫ్యామిలీ మీద నెగిటివ్ గా పెడతాం, అందరు కామెంట్స్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు, ఒక్కడే ఇంత ఎలా చేయగలవు, చచ్చిపోతావు అని చెప్పిన అంత పిచ్చి అని అన్నారు కదా. అసలు ఆ పిచ్చి ఎలా స్టార్ట్ అయింది? మీరు మెగాస్టార్ వరకు మీ జర్నీ ఏంటి సార్ క్లుప్తంగా? చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. అప్పుడు ఫ్యాన్ సైట్స్ రన్ చేసేవాడిని. దాని ద్వారా చిరంజీవి గారి స్నేహితుడు కుమార్ కొనేరు గారు, అలాగే అల్లు శిరీష్, వీళ్ళిద్దరూ నన్ను చిరంజీవి గారి దగ్గరగా చేయడం జరిగింది. సో అలా ఫ్యాన్ సైట్స్ స్టార్ట్ అయ్యింది. ఫ్యాన్ సైట్స్ నుంచే మీరు ఇదైంది అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయినా, చిరంజీవి గారిని ఇష్టపడిన జనరల్ గా ఏమనుకుంటాం అంటే మనం కూడా హీరో అయిపోదాం ఇలాంటివి ఉంటాయి, కానీ ఒక ప్రొడ్యూసర్ అవుదాం లేకపోతే ఒక రిపోర్టర్ ఇలాంటివి ఉండవు కదా. మరి సో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏంటి మీ ఆలోచన? చిరంజీవి గారి దగ్గరగా ఉండాలని వచ్చేది, ఏమవ్వాలనేది తెలియదు. బట్ అది అలా జరుగుతూ వచ్చి బన్నీ గారు నాకు లేదు నువ్వు జర్నలిస్ట్ అయితే బెటర్ అని చెప్తే నేను అప్పుడు సజెషన్ బన్నీ గారు. ఎందుకంటే నువ్వైతే నాకు చరణ్కి మాకు మే హీరోలు అయ్యాక మాకు దగ్గరగా ఉండేది పిఆర్ అవసరం అవుద్ది. సో ఉంటే మా అందరితోనే దగ్గరగా నీ కెరీర్ నువ్వేమవుతావు అంటే ఏమవుతావు అని తెలియదు, మీ ఫ్యామిలీతో దగ్గరగా ఉండాలి నాకు చెప్పండి అన్న. డైరెక్టర్ అయిపోవాలా, రైటర్ అయిపోవాలన్నా. రైటర్ అవుతావు ఒక సినిమా 2 సినిమాలు పనిచేస్తూ. ఇలా అయితే ఎప్పటికీ నువ్వు మా హీరోస్ పిఆర్ అనే ఇది ఉంటుంది కాబట్టి అంటే అప్పుడు నేను జర్నలిజం అయింది. సో ఇక దాని తర్వాత నుంచి ఇంకా గీతా ఆర్ట్స్ తో వన్స్ పిఆర్ లోకి వచ్చినారు గీతా ఆర్ట్స్ దగ్గరికి. అంటే మీ జర్నీ ఏంటంటే చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక బస్ స్టాప్ మారుతి గారితో ఒక సినిమానో లేకపోతే ఏదో జస్ట్ బేబీ అనిపిస్తుంది, కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ కష్టం అనేది కూడా ఉందనేది చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. అంటే మీతో మాట్లాడుతుంటే తవ్విన కొద్ది బావిలాగా వస్తానే ఉంటుంది. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా ఏం మాట్లాడినా కూడా కొత్తగానే అనిపిస్తుంది.